Shalom everyone. I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 51వ పర్షా నిత్సావిం. నిత్సావిం అనగా నీవు నిలబడుచున్నావు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 51వ పర్షా. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ ఖండం నందు ఇది 8వ పర్షా. ఈ పర్షా యొక్క 7వ అలియ వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ జీవనం మరియు మరణం, ఆశీర్వాదం మరియు శాపం మధ్య ఎంపికను వారి ముందుంచాడు. ఎలోహిం ఆజ్ఞలను ఆచరించడం ద్వారా వారు జీవనాన్ని ఎంచుకోవాలని, ఆయనను ప్రేమించి విధేయత చూపడం ద్వారా వారి భవిష్యత్ తరాలకు ఆశీర్వాదాలు వస్తాయని ఆయన నొక్కి చెప్పాడు. ఈ భాగం ఎలోహిం పట్ల నిబద్ధత ద్వారా జీవన ఉద్దేశాన్ని సాధించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆశీర్వాదాలను పొందడాన్ని బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.